गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं तद्विषे वन्दे वन्दे राधा स्वामी जगद्प्रभु राधा स्वामी। ఆత్మస్వరూపులారా, ఆ పరతత్వ శోధన విషయం 3 సత్సంగ సమావేశాలలో నా స్వానుభవంపై ఆధారపడి విషయ చర్చ చేశాను. అవి నా అనుభవం పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీకు నచ్చితే మీ అనుభవంలో వస్తే ప్రయత్నం చేయాలి. నా అనుభవమే నిజమని నేను వాదిస్తాను. వ్యవహారం మొదట వ్యవహారం సవరించాలి. వ్యవహారములో సుఖ దుఃఖాల ప్రభావం తీసుకోలేని వారు, సుఖమున్నా సరే దుఃఖమైనా సరే, సుఖం వస్తే కుంగవద్దు, దుఃఖం వస్తే జంకు. మన మనస్సు అట్లు మారితేనే మనం పరమార్థానికి అర్హులం. वो क्या जाने पीर पराई जाके बहु मित्र न नारी। ఒకరి దుఃఖమును తెలుసుకోని వాడు వానికి దుఃఖం ఎట్లుంటే తెలుస్తుందా? అలాగనే ప్రపంచము పరమార్థం, వ్యవహారము పరమార్థం. గుర్రపు సవారి ఉంటాడు చూడండి. ఆ గుర్రపు సవారి, గుర్రం మీద సవారి చేసేవాడు 2 కాళ్ళు సమానం పెడితేనే గుర్రం మీద పోతాడు. ఒక కాలు కింది మీదకి అయిందంటే వాడు గుర్రం మీదకి వెళ్ళి పడుతుంది. కొంతమంది పరమార్థమే పరమాన్నం అనుకొని వ్యవహారాన్ని లక్షిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. భార్య ఏమైనా కానీ, పిల్లలు ఏ విధిలెన్నా తిరగని, తను మాత్రం మహాత్ముల దగ్గర ఉండి సేవ చేసుకుంటూ ఉంటాడు. అది పరమార్థం కాదు. ఒక సత్సంగి ఒకసారి పరమదయాల కిర్తన్ మహారాజు వచ్చినప్పుడు ఒక సత్సంగి నా దగ్గర వచ్చాడు. అయ్యా, ఎంత సంపాదించినా గాని చాలు, భార్యకు తృప్తి లేదు, పిల్లలకు తృప్తి లేదు. అక్కడేమో పొద్దుందాకా కష్టపడాలి, తెచ్చిన నెల ఆదాయం తీసుకుపోయి అవసరమున్న సామాన్లలో పోతుంది, మళ్ళీ తక్కువ పడుతుంది. భార్య చివాట్లు పెడుతుంది, పిల్లలు చివాట్లు పెడతారు. మళ్ళీ అవసరాలకు పూర్తిగా ధనం లేదందామా, ఒకరి దగ్గర పోయి
అయ్యా అప్పు ఇవని భావించేవాడు. అందుకు మహారాజు ఏమైనా కానీ నాకు విసుక్కొచ్చింది, పరమదయాలు మహారాజు ఎంబడే ఉంటా, ఆడనే మానవ మందిరంలో ఉంటా, ఏమన్నా కానీ మీ సలహా ఏంటి అని అడిగి. నీ ఇష్టం నేనన్నా, నీ ఇష్టం అయ్యా, కానీ నాకీ సలహా నాకు మాత్రం ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నువ్వు పోవచ్చు, నిన్ను అడ్డగిస్తావు. మరి భార్య పిల్లలతో సహా పోమంటావా అని అడిగాను. ఇది చాలా మంచిది, దానికంటే మించి నేనన్నా ఇందులో ఏముంది, పని దొంగతనం ఉంది. ఇక్కడ భార్యా పిల్లలను పోషించని వాడు అక్కడ మహారాజుకి ఏం ఉపయోగపడతావయా? ముందు నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారాన్ని సరి చేసుకో. చూడండి, జీవనంలో మనం గృహస్థాశ్రమంలో వచ్చినామంటే జీవనము కర్మ మూలం. ఇది ఏం కర్మ మూలం అంటే, యాక్టర్ సినిమాలలో, ఫిలిమ్స్ లో యాక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ దగ్గర పోతారు, అయ్యా నేను యాక్టర్ నువ్వు కావాలి, నువ్వు ఏ పని ఇచ్చినా గాని ఆ పనిని నీకు తృప్తి అయ్యేటట్టు నేను చేస్తూ చూడండి. అయ్యా రాతు వేషం వేయక మరి సరిగ్గా ఆ పార్ట్ వేసి మళ్ళీ డైరెక్టర్ గారిని అడుగుతాడు, అయ్యా నేను వేసిన పార్ట్ ఎట్లుంది అంటే, ఏం పర్వాలేదు బాగుంది. అట్లనే సూత్రధారుడు పరమాత్మ డైరెక్టర్. మన కర్మానుసారం మనకు జన్మించాడు. ఏ జగ్ హై నాటకశాల సాధు, ఏ జగ్ హై నాటకశాల. ఈ నాటకం భార్య కాదు, కొడుకు కాదు, తండ్రి కాదు, అన్న కాదు. ఒకవేళ ఈ ప్రపంచంలో మన దగ్గర ఉండే కుటుంబం, పరివారం యొక్క నిజ రూపమును చూపిస్తే అల్లకల్లోలం అయితే మీకు తెలియదు భార్య ఎవరో, మీకు తెలియదు కొడుకు ఎవరో, కానీ ఇది ఏంది? కర్మ పరిహారాన్ని కొరకు రుణానుబంధంతో రుణానుబంధైన రూపేణ పశు పత్ని సుతాలయ. ఈ రుణం తన రుణము చెల్లించేటానికి భార్య పిల్లలు సత్సంగులు బాధపడతారు. అయ్యా నా భార్య అనుకూలం లేదు, నేను ఒకటి చెప్తే నెలే పడతాయిలా నాకు 10 మాటలు చివట్టు పెట్టు. నాకు భార్య సుఖం లేదు. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామని మనసులో వస్తుంది, కానీ ఏం చేయాలి? ఆపుకుంటాను. నేను నవ్వుతా.
భార్యను అనుకూలపడుతున్న వాడు భగవంతుడిని ఎట్లా అనుకూలపడుతున్నాయా? అదైతే అదృశ్య దేవత, అంతులేని వాడు, కానరాని వాడు. వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకొరకే మనస్సులో ధైర్యం పెట్టుకొని సాహసమును వహించి ప్రపంచంలో యుక్తితోని మీ ఇంటిని స్వర్గం చేసుకోండి. ఇవాళ విషయం హౌ టు లీవ్ హ్యాపీ లైఫ్. ఇంట్లో ఉన్న వారి యొక్క మనస్సులను గమనించండి. ఎవరు ఏ తరహా ఉన్నారు, వారితో అటువంటి ప్రవర్తన మీరు మార్చుకొని అనుకూలంగా మార్చండి. బంగారం ఉంటుంది, హట్టి గోల్డ్ మైన్ నుంచి మీకు బంగారం ఉంటుంది చూడండి. బంగారం ఉంటే ఆ బంగారాన్ని మీరు అవతల ఆయనకి ఇచ్చి ఆభరణాలు చేసి పెట్టుకుంటారా లేదా? మరి అట్లనే వేసుకుంటారా? ఆ బంగారం ముద్దకు ముద్ద బంగారం వేసుకోరు కదా. ఆ ఆభరణాలు అయితే ఆ బంగారం మీద ఎన్ని సుచ్చ దెబ్బలు దొరికినాయి, ఎన్నిసార్లు అగ్గిలో మండింది, విచారం చేసిందా? అలాగనే కుటుంబంలో ఉండి ప్రతికూలంగా ఉండే స్వభావాలను అనుకూలంగా మార్చాలి. నేను ప్రొద్దున చెప్పిన మనస్సును సవరించేయడానికి ఏ అడవులలో పోయే అవసరం లేదు. ఏ విషయాన్ని, ఏ వస్తువును వదులుకునే అవసరం లేదు. మీ కుటుంబం, మీ పరివారమే మీ మనస్సును సవరిస్తుంది. పుత్ర పతి సంబంధికు ప్రేమ కా వ్యవహార. అట్లనే ఇంట్లో ఎవరు ఏ స్వభావంలో ఉంటారో వారిని బాగా ఆలోచించి వారితో ఏ ప్రవర్తన చేస్తే వారు అనుకూలం ఉంటారో అది మార్చుకోండి. ఇవాళ ప్రపంచం ఒక తరహా ఉంది. ఇంటి లక్ష్మి, ఇంట్లో ఉన్న భార్య మనసులో మండితే ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మీకు ధనధాన్యాలకు ఎప్పటికీ ఒక దరిద్రం వదలదు. ఇంట్లో ఉండే భార్య స్వరూపం ఎటువంటిది? పార్వతి, లక్ష్మి, సరస్వతి. భార్యని ఏ దృష్టి చూడాలి? మీరు సన్మానం ఇస్తే ఇతరులు మీకు సన్మానం ఇస్తారు. ఈవేళ భార్య అంటే చీపిరి కట్ట కాదు. భార్యను సన్మానం చేయని వాడు ప్రపంచంలో సన్మానం పొందుతాడు. ఒక వ్యక్తి ఎప్పటికీ शूद्र, गवार, पशु और नारी. ఆయన భార్యను కొడుతుంటే వాళ్ళని అడిగితే శాస్త్రంలో కూడా చెప్పారయ్యా, భార్యను కొట్టవలసిందే. शूद्र, गवार, पशु और नारी ये सब ताड़न के अधिकारी.
నాన్న, భార్యను కొట్టడం ఆవును కొట్టడం ఒకటే. నోరు లేని మూగ మనిషి. నువ్వు భార్యను కొడుతున్నావు కానీ కాలం మారిందయా. ఈ సమయం కాదు. ఈ సమయంలో నీకు భార్యకు అర్థం కాకపోతే ఒకసారి ఆలోచించి అర్థం చేసుకో. అర్థం చేసుకొని మనం ఇంటిని స్వర్గంలో మార్చాలి. ఇక్కడ మా తల్లులు వస్తున్నారు. నేను సెక్రటరియట్ లో పనిచేయంగా స్త్రీల పైన బాధ్యత ఉంది. పురుషులు పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు స్త్రీ ధర్మ ఏంది? హాస్యాస్పదంగా నవ్వి ఆహ్వానించాలి. ఏ స్త్రీ తన భర్తను ఆకర్షించదో అది స్త్రీ కాదు, ఉల్టా అది స్త్రీ కాదు. రాగానే మగవాళ్ళు పనిచేసి అలిసి ఏ కష్టాలు భరించి ఇంటికి వస్తారో మీకు తెలియదు. ఇంటికి వచ్చిన భర్తను ప్రేమతో నవ్వి ఆదరణ భావంతో మీరు ఆహ్వానిస్తే ఆయన యందు ఉండే అలసట సగం పోతుంది. ఇది స్త్రీ ధర్మ. స్త్రీలు తెలుసుకోవాలి. पतिव्रता मैली भली गले कांच की फूल सब सखियन में यूं दिव्य जैसे रवि शशि की शोभ। భర్త ఆభరణాలు ఇస్తేనే, మంచి మంచి చీరలు ఇస్తేనే భర్తను ప్రేమ చేసే వాళ్ళు కాదు. పతివ్రత స్త్రీలు ఎట్లుంటారంటే, నేనున్నాను చూడండి, భాగ్యవంతుడి 73 ఏళ్ళైంది. ఒక్కనాడైనా నా భార్య ఫలాని చీరే కావాలని అడగలే, ఫలాని వస్తువు కావాలని. ఫలాని వస్తువు నాకు కావాలి అని అడగలే. పతివ్రత స్త్రీలు భర్తను బాధ పెట్టరు. పతివ్రతామైది బలి గలే కాంచ్ తీసుకోదు. అందులేసుకున్నా సరే, మర్చిపోయిన బట్టలు పెట్టుకున్నా సరే, ఎట్లు ప్రకాశిస్తారు? ఎట్లయితే చంద్రుడు ప్రకాశిస్తున్నాడో, ఎట్లయితే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశిస్తారు. స్త్రీలకు ఏ పూజలు అవసరం లేదు. సికింద్రాబాద్ లో ఒక అమ్మాయి ఉండే, భక్తురాలు. పొద్దున పూజ మొదలు పెడితే 12 గంటల దాకా చేసుకోండి. పొద్దున స్నానం చేసి పూజ మొదలు పెట్టిందంటే 12 గంటల దాకా పూజ చేసి, భర్త చూసి హోటల్లో వచ్చేసి ఉద్యోగానికి పోయి,
మళ్ళా సాయంత్రం 5 గంటలకు పూజ మొదలు పెడితే 10 గంటల దాకా చేసింది. ఆ కుటుంబం ఉంది. మరి పతి సేవ, పరమాత్మ సేవ గొప్పది కానీ పతి సేవ గొప్పదా? ఈ ప్రపంచం ఎట్లయినా నడుస్తుంది, ఎక్కడైనా భోంచేస్తాడు. పిల్లలంతా హోటల్లోకి వచ్చేసి పిల్లలు భర్త అందరు. అటువంటి స్త్రీలు కూడా అవుతారు మా పట్టణాలలో. భర్త సేవ చేయకపోతే పరమాత్ముడు మీకు ప్రత్యక్షమవుతాడా? మీరేమైనా చూడండి, స్త్రీ జన్మ అస్వతంత్ర జన్మ. స్త్రీలకు ఏమైనా స్వతంత్రం ఉందా? పుట్టినప్పుడు తండ్రి ఆజ్ఞలో ఉండాలి, లగ్నమైతే భర్త ఆజ్ఞలో ఉండాలి, వృద్ధావస్థ వచ్చిందంటే కొడుకు ఆజ్ఞలో ఉండాలి. ఎక్కడ ఉంది స్త్రీ జన్మలో? స్త్రీ జన్మకు రాకముందు చెట్టు, అడవిలో చెట్టు అయింది మేలు కానీ స్త్రీ జన్మకు రాకు. ఇంత కఠినమైన జన్మ, కానీ పరమార్థంలో అంత సహజమైన జన్మ ఏం లేదు. ఒక భర్త సేవ చేసి మీరు భర్తను ప్రసన్నం చేసినట్టయితే పరమాత్ముడు మీ సన్నిధానంలో వచ్చి మీకు యాచిస్తాడు. నేను చెప్తాను నిదర్శనం. సతీ అనసూయ, సతీ అనసూయ ఆత్రేయ మహర్షి యొక్క భార్య. ఆత్రేయ మహర్షి తపో సంపన్నుడు. ఎక్కడనో పాడుపడ్డ గుట్ట మీద తపస్సు ఆచరించేవాడు, పర్ణశాల వేసుకున్నాడు. అనసూయ ఆయనకు సేవించేది. మరి ఆయన ఎట్లుండేది? యోగం సాధించి ఎప్పటికీ సమాధి స్థితిలో ఉండేది. ఆ సమాధి స్థితి ఎప్పుడు భంగమవుతుందో తెలుసు. సమాధి స్థితిలో నుంచి ఎప్పుడైతే తేలికకు వస్తున్నానో అప్పుడే అనసూయ కందమూలాదులు, పాలు, పండ్లు ఇచ్చి ఆయనకు ఆహారం ఇచ్చేది. మరి రాత్రి 3 గంటలకు వచ్చినా సరే తెల్లారి 12 గంటలకు వచ్చి ఎప్పుడు సమాధి స్థితిలో మేలుకు వస్తుందో ఆమెకు తెలియకపో. మేలుకు వచ్చినప్పటికీ సరిగ్గా ఉంటుండే సేవ చేస్తుంది. ఇది భర్త సేవ. కొన్నాళ్ళు ఇట్లు సేవ చేస్తుండగా ఏమైంది? ఆమెకు పరీక్ష. నీళ్లు లేవు అక్కడ. గుట్ట, పాడుగొట్ట గుట్ట, అక్కడ చుట్టుముట్టు నీళ్లు లేవు. నీళ్ల కోసానికి తిరుగుతుంది, నీళ్లు లేవు. అయ్యో, నీళ్లు దొరకకపోతే నేను వంటెట్లు చేయాలి, గంధమూలాదులు ఉడకబెట్టాలి అని బాధపడి ఏడుస్తుంది. ఇక నా భర్త ఎక్కడ తేలికొస్తాడో, నేను ఏం భోజనం పెట్టాలని, భర్త సేవ చేయకపోతే ఈవేళ ఇంత కష్టం వచ్చిందని ఏడుకోవటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఒక గంధర్వుడు పోతున్నాడు కదా, మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నా భర్త తపోసంపన్నుడు, సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన తేలిక వచ్చే వరకు నేను భోజనం పెట్టాలి, గంధమూలాదులు ఉడకబెట్టి పెట్టాలి, ఫలాలు ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి. నీళ్లు లేవు. సమాధి స్థితి భాగమై మళ్ళీ సమాధి వచ్చే వరకు మళ్ళీ ఎన్ని గంటలో సమాధి తెలియదు. అందుకొరకే పరవశురాలైన నాకు ఏడుపు వస్తుందయా. పతి భక్తిని చేసినావు కాబట్టి, పతి సేవను చేసినావు కాబట్టి, నీ భర్త తపో సంపన్నుడు,
నీ శరీరం అంతా దివ్య శరీరం అయిపోయిందమ్మా, నీకు తెలియదు అన్నాడు. గంధర్వుడు అన్నాడు, నీ శరీరం అంతా దివ్య శరీరమే, నీవు ఏది పెట్టిన జాగా గంగ ప్రవహిస్తుంది, నీకు నీళ్ళ కొరత లేదమ్మా, చిక్కుదేలతోని భూమిని తవ్వు, అక్కడి నుంచే గంగధార వస్తుంది. అట్టనా పర్ణశాల దగ్గర పోయింది, చిక్కునేలతో తవ్వే వరకు గంగ వస్తుంది. చూడండి, పతివ్రత స్త్రీలకు 33 కోట్ల ఏర్పాటు చేసి రకరకాల చెట్లు పెట్టింది, పూల చెట్లు, పండ్ల చెట్లు, మళ్ళీ అక్కడ ఉద్యానవనం, మంచి రకరకాల నీళ్లు పారేయపడం. అనసూయ ఎంతైనా ఆ పనితోని ఆ పాడుపడ్డ గొప్ప పెద్ద వనమైపోయింది. నారద మహర్షి అక్కడి నుంచి వచ్చి చూసినారు, ఇది పాడుపడ్డ గొప్ప, ఇక్కడ ఒకటి నీళ్లు లేకపోతే ఇంత బాగా ఏంటంటే దిగి అక్కడ ఆత్రేయ మహర్షి ఆశ్రమంలో పోయింది. ఆత్రేయ మహర్షి సమాధిలో ఉన్నాడు. అనసూయ వచ్చి నారద మహర్షిని కూర్చుని పర్ణశాలలో పండ్లు, పూలు, రకరకాల పండ్లు తీసుకొచ్చి పంపించి ఆయన పూర్తి. అమ్మా అనసూయ, ఇటువంటి పాడుబడ్డ కొంపను నువ్వు ఇంత నందనవనములో మార్చేసినావు, ఎంత మంచి తోట, ఎన్ని రకాల చెట్లు, నేను సంతృప్తి పడి వెళ్ళి వైకుంఠంకి వస్తుంది. వైకుంఠంలో చెప్పండి, అక్కడ లక్ష్మి విష్ణుదేవుడు ఉన్నాడు. విష్ణుదేవుడు అన్నాడు, ఏమైనా శుభవార్త ఉందా నారద? మృత్యులోకంలో ఏమైనా శుభవార్త అయ్యా ఉంది. సతీ అనసూయ మహాపతివ్రత ఒక పాడుబడ్డు కొంపలో ఆత్రేయ మహర్షి పర్ణశాల వేసుకొని ఉండి అక్కడ ఉండంగా అటువంటి కొంపను నందనవనములో మార్చేసింది. ఆమె పతివ్రత ప్రభావం అనే వరకు లక్ష్మి అనదా ఈయన చెప్పుండేమో చెప్పుడు మళ్ళీ తీసి కైలాసానికి వెళ్ళి కైలాసం మీద పార్వతీ పరమేశ్వరులకు అదే మాట చెప్తే పార్వతి మనసులో మళ్ళీ అంతేనే పతివ్రతనా నేను కావా. బ్రహ్మలోకానికి వెళ్ళింది, అక్కడ సరస్వతి కూడా మనసులో ముగ్గురు కలిసి. ఈవేళ నారదుడు వచ్చి ఏమన్నా చూసావా? ప్రతి అనుసూయ పతివ్రత ప్రభావం చెప్తుంది. మేము పతివ్రతలం కామా, స్త్రీలను చూసే అంటాం. స్త్రీలను చూస్తే వరువు, ఎవరైనా మంచి ఉంటే వరువు. అందుకొరికి ఏమన్నారు, 10 మంది మగవాళ్ళు ఒక జాగాలో ఉంటారు కానీ 2 స్త్రీలు ఒక జాగాలో. లక్ష్మి ఏమన్నది, పార్వతి పరమేశ్వరునికి నువ్వు చెప్పు, సతీ అనసూయ యొక్క పాతివృత్యాన్ని పరీక్షించాలి. లక్ష్మి విష్ణుదేవునికి, పార్వతి పరమేశ్వరునికి, సరస్వతి బ్రహ్మకు గురుదర్శి. అయ్యా, మృత్యులోకంలో సతీ అనసూయ మహాపతివ్రత మీరు పరీక్షించాలి. ఇంతకు ముందు వీళ్ళు ఏం చేసిండ్రు, నారద మహర్షిని పిలిపించి, నారద అనసూయ మహాపతివ్రత అన్నావు కాదు, ఇగో ఉగ్గు శనిగలు ఇస్తాము, మరి ఉగ్గు శనిగలను గుగ్గిళ్ళు చేసి పంపుమను. నారద మహర్షి ఒప్పుకోడు.
ఆ ఉప్పు శనగలు ఇనుప శనగలు తీసుకుపోయి అనసూయ చేతికిచ్చి అమ్మా దీన్ని గుడ్డెలు చేయి. పశుభక్తిలో కాలం మించిపోయింది కాబట్టి ఆత్రేయ మహర్షి కమండలం నీళ్లు ఆ ఉప్పు శనగల మీద చల్లగానే అవి గుడ్డెళ్ళాయి. తీసుకొచ్చి నారదుడు ముగ్గురికిచ్చే వరకు నిరుత్తరులు మళ్ళా ప్రశ్న చేయవచ్చు. కానీ మంట లోపట ముగ్గురికి లోపల మంట. అప్పుడు పరమేశ్వరుడు, విష్ణుదేవుడు, బ్రహ్మ భిక్షుకులయ్యి అనసూయ యొక్క పర్ణశాల దగ్గర వెళ్ళి భిక్ష అందేయి అన్నారు. అప్పుడు ఆత్రేయ మహర్షి ఆశ్రమములో లేకుండే అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హిందూ ధర్మంలో ద్వారం మీద వచ్చిన అతిథిని తప్పదు ప్రార్థన చేస్తాం. సాయి ఇतना दीजिए जामे कुटुंब समान, मैं भी भूखा ना रहूं, द्वार से भूखा न जाए. పరమాత్మతో నేను ఇదే ప్రార్థన చేయాలి. అందుకొరకే హిందూ ధర్మం గొప్పత ఏమి, అతిథిని వాళ్ళు విలువరు అని అనసూయ వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రార్థన చేసి, అయ్యా ఆశ్రమంలో రండి. ఈ భిక్షుకులలో పరమేశ్వరుడుగా ఉండే అనసూయ, మేము సామాన్య భిక్షుకులం కాము, సాధారణ భిక్షుకులం కాము, మరి మాకు తృప్తిపరుస్తావా లేక మేము ఇక్కడే పోవాలన్నా? లోటుకైతే కానీ తృప్తి మిమ్మల్ని తృప్తిపరుస్తాం. మీరు భిక్షాందేయి అని వచ్చింది కాబట్టి మీకు తప్పక తృప్తిపరుస్తాను. ముగ్గురు వెళ్ళిండు, ఆశ్రమించి కూర్చున్నారు, ఆతిథ్యించి ఆ పండ్లు ఫలాలు తీసుకొచ్చి పెట్టి నమస్కారం పెట్టి మొదలుపెట్టారు. ఇది పర్ణశాల, ఋషివాసము మా దగ్గర నుంచి. అందుకే అట్లా కాదు, ఈ పండ్లు ఫలాలు ఉన్నాయి సరే, నీవు నగ్నమై మాకు ఈ పండ్లు పొలాలు తినమంటే తింటాం, లేకపోతే తినము. నేను నగ్నం కావాలి, నా శీలం ఎప్పుడు కాపాడబడుతుంది అని ఆలోచన చేసి వీళ్ళను బొమ్మందామా ముందే నేను తృప్తి పొందుతానని చెప్పిన. వీళ్ళు అన్నట్టు నగ్నమై పెడదామా నా శీలం భయ. ఇంతసేపు ఆలోచించి తన భర్తను స్నానం చేసి, స్వామి నా శీలాన్ని కాపాడాలి, శీలవంతు స్వామి, శీలవంత స్వామి मुझे सुशीला, व्यवहार में कुशल हो, मैं देखूं उसकी लीला, शीलवंत स्वामी. పరమాత్ముని ధ్యానం చేస్తుంది, పతి తన భర్తను ధ్యానం చేస్తుంది. ఆ భర్త కమండలంలో వచ్చిన నీళ్లు చల్లే వరకు ముగ్గురు పాపలు, పసి పాపలు. ఇదే దత్తాత్రేయుని జన్మ.
అప్పుడు నగరం అయి పాలించు, కొట్లలో పండబెట్టి ఊగదు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. కైలాసంలో పరమేశ్వరుడు లేడు, వైకుంఠంలో విష్ణుదేవుడు లేడు, బ్రహ్మలోకంలో బ్రహ్మ లేడు. సరస్వతి పార్వతి మళ్ళీ ముగ్గురు ఏమైంది మళ్ళీ నారద మహర్షికి అడిగి, అమ్మా నారద మహర్షి ఏం చేస్తావయ్యా, చిత్తు పెట్టింది నీవే, ఏది మా భర్తలు అంటే, అమ్మా అనసూయ యొక్క పర్ణశాలలో తొట్లల్లో నీ భర్తలు ఊగుతున్నారు. చూడండి, స్త్రీలు పతి సేవను నిర్లక్ష్యం చేసి పతివ్రత ధర్మాన్ని ఉల్లంఘనం చేసి మీరు పరమాత్మని పూజ చేస్తారు, మీకేం దొరుకుతుంది? అనసూయ పతి సేవ చేసి పరమాత్ముడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తన పర్ణశాలలో రప్పించి విస్తృతులుగా రప్పించి, అట్లున్నప్పుడు స్త్రీధర్మ ఏమి పతివర్త ధర్మని కాదు. पत्नी पतिव्रत धर्म निभाया, अपने पति की प्रिय रानी जग की प्यारी होए, जो पति की प्यारी नाई दुख ग्रास रहे सोई, पत्नी पतिव्रत धर्म निभाना। पत्नी तो पति की वाणी और ये में ध्यान, ताको इस संसार में जीवन नरक निदान। యోగం సాధిస్తాం, జపం చేస్తాం, తపస్సు చేస్తాం, మాకు పరతత్వ దర్శనం అయితుందో కాదో నమ్మకం లేదు. కానీ పతివ్రత స్త్రీలు తన భర్త సేవ చేసి జన్మ మరణ రాయించి అందుకోతుంది. వాళ్ళకి ఏ పూజ అవసరం. అలాగనే పురుషులు కూడా స్త్రీలను లక్ష్మీ సరస్వతి పార్వతి ఇంట్లో రాజ్యం స్త్రీలది. అలాగే మీకు చూసుకున్నట్లయితే ధనము ధాన్యము ఐశ్వర్యానికి ఏ ఇళ్లలో సన్మానం లేదో, ఏ ఇళ్లలో పురుషుడు స్త్రీలను సన్మానించరు, అర్థం చేసుకోరు, ఆ ఇళ్లలో నుంచి దరిద్రం కొడుకు. సతీ తులసి విద్యుతిలో ధ్యానం చేసి తన భర్త శంఖచూడునికి బలం ఇచ్చింది. చూడండి, స్త్రీలు ఏం చేయాలి? మనకు ధనం దొరుకుతుంది, ధనము, ఐశ్వర్యం, సన్మానం, సుఖం, శాంతి స్త్రీల మూలంగా దొరుకుతుంది. పురుషుడు సంతానం, ఎంత ధనం ఉన్నా సరే, ఎన్ని భవనాలు ఉన్నా సరే, ఎన్ని మోటార్లు ఉన్నా సరే, ఇంట్లో స్త్రీకి కయ్యాడు తెస్తే అయిపోయాయి. స్త్రీ సుఖము లేనివాడు సుఖంగా ఉండలేడు.
ఏం చేస్తావు? మోటార్లు పట్టుకొని భవనాలు పట్టుకొని ఏం చేస్తావు? అట్లున్నప్పుడు మన ఇంట్లో హిందువులం కవర్లు చేస్తాం. ఏమి అయ్యా కోడి బియ్యం పోయవలసిందే, మహిళలకు కోడి బియ్యం పోయాలి, లగ్నం ఈతరా చేయాలి. మనం ఇందులో మనం చాలా అనిష్టానికి పాల్గొంటున్నాం. ఇవాళ ఒక బ్రాహ్మణుడు, నేను చెప్తా, ఒక బ్రాహ్మణుడు నా దగ్గరికి వస్తాడు, వేలు పెద్ద బిడ్డ 35 ఏళ్ళు, దానికంటే చిన్నది 32 ఏళ్ళు, దానికంటే చిన్నది 29. వేలు పనిచేసిండు, ఒక్కపారి డబ్బు దొరికింది, ఇది చేతిలో పెడుతుంది. 3 బిడ్డలు సంపాదిస్తున్నాడు ఆయనది. పటపట కళ్ళ నుంచి నీళ్లు కాల్చి, ఆనందరావు ఈ పిల్లల పెళ్లి నేను చేస్తానో ఇక్కడనే పోతానో, ఈ పిల్లల రుణంలోనే పోతానో చూడండి. అంతకాలం నేను మొన్న దేవికి పోయినా, మానవ్ దయాల్ మహారాజ్ పడి మురాదాబాద్ బెల్లాడి పోయినా. మెటడోర్ లో మేము పోతుంటే ఆ మెటడోర్ డ్రైవర్ అన్నాడు, నా కొడుకున్నాడయ్యా, నా కొడుకును పిల్ల చూసిన తండ్రి ఏమి ఇయ్యలేడు, ఆడ తండ్రి దగ్గర పిల్లనే ఉంది, ఏం లేదు. వాళ్ళ ఆదాయం వాళ్ళ భోజనానికే చాలు అని ఆ డ్రైవర్ అడుగుతున్నాడు మానవ్ దయాల్ మహారాజుకు, ఎట్లా చేయాలి? మేమిద్దరం కూర్చున్నాం, మేమిద్దరం చెప్పినాం, నీకేం కావాలి? నీకు పిల్ల అయితే సరే కదా. మేము సహజంగా లగ్నం చేసి బెల్లారికి పోయినాం. అవన్నీ సామాన్లు బ్రాహ్మణునికి తెప్పించినాం, భవన సామాన్లు సామగ్రి అంతా. మానవ్ దయాల్ మహారాజు 200 రూపాయలు ఇచ్చిండు బట్టల కొరకు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సత్సంగీలు పోయించి బాసాన్లు తీసుకొచ్చి ఇచ్చినాం. సత్సంగం కాగానే వివాహం అయింది. వివాహం కాగానే ఇద్దరు, పెళ్లి పిల్లాడు పెళ్లి పిల్ల అత్తగారింటికి వెళ్ళిపోయారు. అత్తగారింట్లో నాకందరికీ ఆయన భోజనాలు పెట్టారు. ఆ పిల్లలు ఇలా సమాజంలో వాడుకలు ఉండవు. ఇవాళ మనం బాధపడుతున్నాం, ప్రతి మనిషి బాధపడుతుంది. నేను పిల్లల్లో కూడా ఇటువంటి లగ్నాలు చేస్తాను. ఆ లగ్నం చేసిన పిల్లవాళ్ళు కూడా లగ్నం అయిన తర్వాత ఈవేళ చాలా మంచి గృహస్థ స్వరూపంలో ఉన్నారు. ఇట్లా సమయ సంకటాన్ని మనం తెలుసుకొని వాడుకలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే మా ఇళ్లలో ఈవేళ అశాంతి. ఏ ఇళ్లల్లో పిల్లలు ఉన్నారో ఆ ఇళ్లలో తల్లిదండ్రి బాధపడుతుంది. ఈ సమయ సంకటానికి తెలుసుకోవాలి. అందుకొరకే ఈ బాధలలో ఉండి మీరు పరమార్థం ఎప్పుడు చేయగలుగుతారు ఆలోచించారు. ఈ సంకటాన్ని మీరు తొలగించిన వాళ్ళైతే యువకులు ముందుకు రావాలి. కట్నాలు కానుకలు తీసుకోకుండా ఈ బీదవాళ్ళైన తల్లిదండ్రిని సాయం చేస్తే మీకు ఎంతో పరోపకారం. ధనవంతులు ధనమున్నదని బీదవాళ్ళు ఇట్లా మలమల మాడుతుంటే కారెట్ల మీద బాజల మీద ఇంత ధనం ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారైతే
ఈ బీదలకు ఎక్కడ పోవాలి? అయితే ప్రతి ధనవంతుడు ఒక అబ్బాయి లగ్నం చేసినట్టయితే ఈ ఖర్చు తీసే నేను సికింద్రాబాద్ లో మొత్తుకుంటూ ఉంటా, ప్రతి సత్సంగంలో చెప్తా, మీకు రిసెప్షన్ ఎందుకయ్యా? భగవంతుడిచ్చిన ధనం. ఈ ధనాన్ని ఒకరు బలబలమాడుతుంటే వాళ్ళ పైన ఏమాత్రమైన దయాదాక్షిణ్యం లేకుండా మీరు ఆహారపాఠంగా ఆడంబరంగా మీరు పెళ్లి చేస్తే దేశద్రోహులు గారా? దేశంలో వీళ్ళకైతే ఏం కావాలి? కనీసం ఒక ధనవంతుడు తన బిడ్డ లగ్నం చేసినప్పుడు ఒక నిర్ధనుడైన పిల్లవాడిని తీసుకొచ్చి లగ్నం చేస్తే ఎంత సులభంగా పనిచేస్తుంది. అందుకొరకే సమయ సంకటాన్ని తెలుసుకోకపోతే మన ఇంట్లో నుంచి అశాంతి పోనేస్తుంది. సమయం అయిపోయింది. ఈ విషయంలో చాలా విషయాలు చెప్పేసి ఉన్నాయి. అందుకొరకే స్త్రీలు తన ఇళ్లను స్వర్గంలాగా మార్చాలి, పతిభక్తికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పురుషులు కూడా స్త్రీలను సన్మానించాలి, ప్రేమతో చూడాలి. ఇంట్లో మీకు శాంతి ఉన్నట్లయితే, ఇంట్లో ఉండే కుటుంబం సుఖంగా ఉన్నట్లయితే మీరు పరమార్థం విరాడంగా మీరు సులభంగా సాధించవచ్చు. ఇంట్లో మీకు సుఖం లేకుంటే, పరివారంలో కష్టం ఉంటే, కలహాలు ఉంటే మీరు ఎంత చెప్పినా సరే కానీ ఈ మనసును మనం సవరించలేము. మనం పటాపంచలమై ఇక్కడ పరమార్థము దొరకదు. ధోబీకా కుత్తా నా ఘర్ కా నా ఘర్. ఇక్కడ పరమార్థం లేదు, అక్కడ ప్రపంచంలో సమయ సంకటాన్ని ఆలోచి ఎంత సులభంగా మనం పనిచేస్తుంటామో అంత. ఒక ఆయన ఇది రీతి రివాజులలో మనం వాడుకలకు ఆధీనమై ఉన్నాం. ఒక ఆయన ఆలోచించిండు, పెళ్లి చేయంగా ఆయన తండ్రుండే తన చెల్లెలు పెళ్లి చేసినప్పుడు తండ్రి కాలు లేకుండా, కొడుకు పెళ్లి చేస్తున్నాడు, తన బిడ్డ పెళ్లి అయితే మా నాయనకు పెళ్లి చేసేటప్పుడు కాలు లేకుంటే మరి నేను ఇప్పుడు కాలు కోసుకోవాలన్నా లేదా? వాడుకలు స్వాధీనమైన వాళ్ళ పనేది. అందుకే చాలా పరమార్థంలో జయం పొందాలి, మనసును సవరించాలంటే మొదలు వ్యవహారాన్ని సత్యం. మన కుటుంబంలో ఎవరి మనసు నొప్పించినా గాని మనసు నొప్పించే పాపం పరిహారం చాలా పెద్దది. యుక్తితో అని ప్రతికూలం ఉండే స్వభావాలను అనుకూలంగా మార్చాలి. యుక్తి, భక్తి, ముక్తి, योग युक्ति आपके आधीन. భక్తి కూడా యుక్తి ఆధీనంలో. అట్లా మీరు మీ జన్మను సవరించుకొని పరమార్థం జయప్రదంగా జరుపుకోండి. నేను ఇక మళ్ళీ సంవత్సరం వరకు మీ దర్శనం కాదు, మళ్ళీ సంవత్సరానికే మీ దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి నేను హృదయపూర్వకంగా మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. మీ శుభ మనోకామలు ఫలించునుగాక. మీకు పరమార్థంలో జయప్రదమైన జీవనం ప్రాప్తమవునుగాక. మీకు ఇహసుఖం పరసుఖం రెండూ ప్రాప్తమైనగాక అని మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇది ఆఖరి సత్సంగం.
నేను పొద్దున అన్నాను, ఇక్కడ సత్సంగ సమావేశం జరుగుతుంది, ఈ స్థలం ఉంది, మా కార్యకర్తలు ఇంత ధనవంతులు కాదు, తమ యథా